డిసెంబర్ 24, 1971 పెరూ ఆకాశంలో దట్టమైన మేఘాల మధ్య ఒక మెరుపు మెరిసింది. ఆ మరుక్షణమే ఒక విమానం గాలిలోనే ముక్కలై అమెజాన్ అడవుల్లోకి కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో కేవలం విమాన శకలాలు తప్ప ప్రాణాలతో ఎవరూ లేరని రెస్క్యూ టీమ్స్ నిర్ధారించాయి. కానీ 11 రోజుల తర్వాత అడవి లోపలి నుండి ఒక 17 ఏళ్ల అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ బయటకు వచ్చింది. అసలు 10,000 అడుగుల ఎత్తు నుండి కింద పడి ఆమె ఎలా బతికింది? ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అడవిలో ఆ 11 రోజులు ఆమె ఏం చూసింది? ఇది జూలియన్ కోప్కే అనే అమ్మాయి మరణాన్ని ఎదిరించి తిరిగి వచ్చిన అసాధారణమైన కథ. ల్యాన్స్ ఆఫ్ లైట్ 508 రాత్రి సమయంలో లిమా నుండి బయలుదేరింది. అందులో 92 మంది ప్రయాణికులు ఉన్నారు. క్రిస్మస్ పండుగ కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ విమానం ప్రయాణిస్తున్న మార్గంలో ఒక భయంకరమైన తుఫాను ఎదురైంది. ఒక్కసారిగా విమానం కుదుపులకు గురైంది. ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నారు. అప్పుడు జరిగినది ఊహకందని విషయం. విమానం రెక్కపై పిడుగుపడింది. సెకండ్ల వ్యవధిలో విమానం గాలిలోనే విచ్ఛిన్నమైపోయింది. జూలియన్ తన సీటుకి బెల్ట్ పెట్టుకునే ఉంది. ఆమె కూర్చున్న సీటు విమానం నుండి విడిపోయి నేరుగా అడవిలోకి పడిపోవడం మొదలైంది. ఇక్కడే విషయం కాస్త క్లియర్ అవుతుంది. జూలియన్ తన కళ్ళు తెరిచేసరికి ఆమె దట్టమైన అడవి మధ్యలో ఉంది. చుట్టూ మనుషులు లేరు, నిశ్శబ్దం మాత్రమే ఉంది. ఆమె కాలర్ బోన్ విరిగింది, కంటికి గాయమైంది. కానీ అద్భుతమేంటంటే ఆమె ప్రాణాలతో ఉంది. 10,000 అడుగుల నుండి కిందపడి కూడా ఆమె ఎలా బతికింది అనేది శాస్త్రవేత్తలకు కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కానీ ఇదింకా పూర్తిగా సమాధానం కాదు. ప్రాణాలతో బయటపడ్డం ఒక ఎత్తైతే, ఆ క్రూరమైన అడవిలో మనుగడ సాగించడం మరో ఎత్తు. ఆకలి, గాయాలు, విషపూరితమైన జంతువులు, ఆమె ఒంటరి పోరాటం మొదలైంది. తరువాత తెలిసిన విషయమేంటంటే ఆమె తల్లిదండ్రులిద్దరూ జంతుశాస్త్రవేత్తలు. ఆమె చిన్నప్పటి నుండి అడవిలో ఎలా ఉండాలో చూస్తూ పెరిగింది. ఆ జ్ఞానమే ఆమెకు ప్రాణం పోసింది. ఆమె అడవిలో ఒక చిన్న నీటి కాలువను చూసింది. నీరు ప్రవహించే దిశలో వెళ్తే ఎక్కడో ఒక చోట మనుషులు కనిపిస్తారని ఆమెకు తెలుసు. అందుకే ఆ నదిని అనుసరిస్తూ నడక సాగించింది. కానీ ఆమె గాయాలు కుళ్ళిపోవడం మొదలయ్యాయి. ఒక దశలో తన ఒంటిపై పురుగులు కూడా కనిపించాయి. మానసికంగా, శారీరకంగా ఆమె బలహీనపడిపోతున్న తరుణంలో ఆమెకొక చిన్న పడవ కనిపించింది. ఆ పడవ పక్కనే ఉన్న ఒక చిన్న గుడిసెలోకి ఆమె వెళ్లి స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు అక్కడ పనిచేసే కొంతమంది ఆమెను చూసి షాక్ అయ్యారు. వారు ఆమెను చికిత్స కోసం తీసుకెళ్లారు. ఈ కథ మనకు నేర్పే ఒకే ఒక విషయం: విపత్కర పరిస్థితుల్లో భయం కన్నా మనిషి సంకల్పం గొప్పది. జూలియన్ కథ కేవలం ఒక ప్రమాదం గురించి కాదు, అది మానవ సహనానికి నిదర్శనం.